అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పర్యటనపై ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన జయప్రదం చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు నియోజకవర్గం నుండి సుమారు 5,000 మంది తప్పకుండా వెళ్లాలని దామచర్ల కోరారు. కార్యక్రమంలో పరిశీలకులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామూర్తి, తాతా ప్రసాద్, కె కుసుమకుమారి, వై శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్ష కార్యదర్శులు కొటార్ నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కార్పొరేటర్లు రాచర్ల వెంకటరమణయ్య, టి రవితేజ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నా మనస్సు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఇందాక మన ముఖ్య నాయకుడు కపిల్ గారు డివిజన్లో 50 లక్షల రూపాయల వర్క్ను స్టార్ట్ చేశారో అన్నారు. కానీ యాక్చువల్గా మా డివిజన్లో అయితే సార్ 3 కోట్ల రూపాయల వర్క్ను బిల్ చేశారండి. 2 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్ట్ రోడ్డు ఇప్పిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ రాత్రిపూట నడకైక కష్టమైపోయి వేరే రూట్లు రావాల్సి వచ్చే ఇట్లాంటి దుర్భిద సిచ్యువేషన్లో ఉన్న మా హౌసింగ్ బోర్డుకి సారు అసలు ఆయనంతటా ఆయనే స్కూల్గా మేమేం అప్లికేషన్. ముఖ్యంగా 9వ డివిజన్లోని సచివాలయం ఉండే సిబ్బంది మాత్రం వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారన్న. అటువంటి వైసీపీ మైండ్ నుంచి తీసేసి వాళ్ళు ప్రజలకు సేవ చేసే వ్యక్తులుగా తయారుపరిచే విధంగా మీరు కొంచెం వాళ్ళకి గైడ్ చేస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాము. అంతేకాదు రేపు జరగబోయే 2వ తారీఖు అమరావతి పునర్నిర్మాణానికి డివిజన్ల వారీగా అందరం కూడా స్వతంత్ర దినం మనము ఎట్లయితే ఎర్లీ మార్నింగే లేచి 6-7 గంటలకి ఇక్కడికి వచ్చి మనం జెండా ఎగరేస్తామో అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లో ఉండే కార్యకర్తలు వారి డివిజన్లో ఉండే వ్యక్తుల్ని ప్రతి వారికి వెహికల్ పెడతారు. కాబట్టి ప్రతి డివిజన్ వ్యక్తులు కూడా ఎర్లీ మార్నింగే ముందుగానే గైడ్ చేసుకొని అందరం కూడా భారీ స్థాయిలో జనార్దన్ అన్న గారికి పేరు వచ్చే విధంగా, ఎందుకంటే జనార్దన్ గారికి ఆల్రెడీ పేరు ఉంది, దాన్ని ఇంకొంచెం రెట్టింపు పరిచే విధంగా మనము కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్తే బాగుంటుంది. మనందరికీ కూడా ఒంగోలు అనే ఒక లోగో కూడా అందరికి ఇస్తే బాగుంటుంది అన్న. ప్లకార్డులు పలానా ఊరి నుంచి వచ్చామనే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఒంగోలు ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు అని పట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఒంగోలు నుంచి వచ్చామనే ఇది ఉంటుందని చెప్పేసి నేను ఒక చిన్న సలహా అన్నా. ఎందుకంటే అన్ని ఊర్ల నుంచి వెళ్ళనీయకుండా అమరావతి మహిళలు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మేము మహిళలందరం కూడా వాళ్ళకి స్వాగతం పలకడానికి అని చెప్పేసి మేము వెళ్ళే టయానికి మమ్మల్ని ఎవరిని కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకొని ఉంచినప్పుడు నేను సునీత గారు ట్రాక్టర్ ఎక్కి వెళ్ళామన్న. మేము త్రోవగుంట దగ్గరికి ట్రాక్టర్ ఎక్కి వాళ్ళకి స్వాగతం పలికి టెంకాయలు కొట్టి అక్కడి నుంచి మన జిల్లాలోకి స్వాగతం పలకడం జరిగింది. స్వాగతం పలికిన తర్వాత మన జిల్లాలో అఖండంగా వాళ్ళకి పూలబాట పరిచి మరి దామచర్ల జనార్దన్ అన్న గారి నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు వీళ్ళంతా కూడా ఇంత ఘనంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇలా ఉంటారు అనే విధంగా మనము చూపించాము. అదే విధంగా కూడా వాళ్ళకి మీరు ఎక్కువగా సహాయం చేశారు. మన తెలుగు మహిళలు కూడా అందరం కూడా ఆర్థికంగా సహాయం చేసి వారికి మీరు ఇచ్చిన పిలుపు మేరకు 4 రోజులు ఇక్కడ వాళ్ళకి విందు ఏర్పాటు చేసి వాళ్ళని సాదరంగా మళ్ళీ వాళ్ళని మన జిల్లాని దాటిపించే విధానం కానివ్వండి, ప్రతిది కూడా మీ అడుగుజాడలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఉత్సాహంతో తెలుగు మహిళలు కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ మీ అడుగుజాడలో నడుస్తున్నారన్న. మీరు ఏ పిలిపించినా కూడా దానికి ముందుకు దూకడానికి ముఖ్యంగా తెలుగు మహిళలు అందరూ కూడా ముందుంటారని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సార్ కాబట్టి అందరూ కూడా కలిసి ఒక దగ్గరగా ఉన్నారంటే మీరు ప్లే కార్డ్స్ పట్టుకున్నా ఇంకోటి పట్టుకున్నా ఒక యూనిటీ ఉంటుంది.
మీరు ఎక్కడికక్కడికి విడిపోయి నలుగురుగా విడిపోయారు అంటే మనకి 5 లక్షల జనాల్లో పలసన అవుతారు. కాబట్టి అందరూ కూడా మనం అందరం ఒక దగ్గర ఉండేటట్టుగా మీకు ఫుడ్ కానీ ఇవన్నీ కూడా దాని ముందు 2 రోజుల ముందు మీకు అన్నీ కూడా చేస్తాం. వాలంటీర్స్ ఎవరనేది చేస్తాం. దాని తగ్గట్టుగా అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ రావడానికి అన్ని ఇబ్బంది లేకుండా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేం ప్రాబ్లం లేదు. అది చూద్దాం. ఈరోజు మనకు మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయడానికి మరి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టరే మనకు రావడం, దానికి గాను ఇది అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనందరి కాలం నెరవేరుస్తున్నారు. కాబట్టి మనమందరము కూడా చాలా సంతోషంగా వారిని ఆహ్వానించడం మన బాధ్యత, మన ధర్మం కూడా. దానికి గాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కలిసికట్టుగా ఈరోజు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలాగనే అభివృద్ధి కోసం మనం మొట్టమొదటిసారిగా మనకు ఒక రాజధాని అంటూ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరికైనా చెప్పుకోవాలంటే రాజధాని లేని యొక్క రాజ్యం, రాష్ట్రం అనేది మనం ఊహించలేనిది. దీనికోసము దాదాపుగా మరి 10 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాజధాని కోసం ఎదురు చూస్తున్నాం. రాజధాని ఉంటేనే మనకు అభివృద్ధి కనబడుతుంది, 10 మందికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఇండస్ట్రీస్ రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, అలాగనే కనీసం ఎమ్మెల్యేలకి అక్కడ క్వార్టర్స్ కూడా లేని పరిస్థితి. కాబట్టి అక్కడ ఉండి వాళ్ళు పనిచేయాలన్నా, కార్యకర్తలకి అందరికి అందుబాటులో ఉండాలన్నా మనకి కంపల్సరిగా మరి రాజధాని కావాలి. అలాంటి రాజధాని కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మనకి ఈ రోజున మన కళ సాకారం మరి నిజమవుతుంది. కాబట్టి చాలా సంతోషం. మనం అందరము వెళ్ళాలి. అలాగే ఏదైతే మన ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్ నుంచి మరి ఎంతమందిని అయితే మీరు వెళ్ళడానికి మన సహకారం అందిస్తామో అంతమందిని కూడా వెళ్ళి మన యొక్క నియోజకవర్గం ఒక చోటే, మన నియోజకవర్గానికి అంతా ఒక చోట ఒక ప్లేస్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు ఒక మన ఒంగోలు నియోజకవర్గంగా కనిపిస్తుంది. అది బాగుంటుంది, అందరూ చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా వారు ఒక్క పిలిపిస్తే చాలు. నేను లాస్ట్ ఎలక్షన్ టైంలో నేను చూశాను, నామినేషన్ వేసేదానికి ఒక్క పిలిపించేటప్పటికీ ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అసలు ట్రాక్టర్ల మీద, లారీల మీద వచ్చి మరి వారికి ఘనంగా నామినేషన్ వేసేటప్పుడు మేమందరం అక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్లోనే ఉన్నాం. అంటే ఏదైనా సరే అభిమానం అనేది కొంటే రాదు, మన మనసులో నుంచి రావాలి. అలాంటి అభిమానాన్ని పొందినటువంటి మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా రావడానికి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇకపోతే మనము ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. ఎప్పుడు కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే వారు డే 1 నుంచి కూడా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నాం కదా కార్పొరేషన్లో, ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ రోడ్డు పెట్టలేదు, ఇక్కడ డ్రైన్ కావాలి, వాళ్ళు అదే అడిగారు, ఇది చేయాలి, పెట్టండి. ఇదే ప్రతి ఫోన్లోనూ ముందు ఆయన మాట్లాడేది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి మాత్రమే. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అక్కడ ఏ పని చేయాలి, ఇంకా ఏం చేయాల్సినవి ఇంకా ఎంత ఉన్నాయి, మనం ఇంకా ఎన్ని ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఇవే విషయాలు ఎప్పుడు కూడా ఆయన మైండ్లో ఉంటుంది. అంటే ఒక నాయకుడు తన ముద్ర వేసుకోవాలని అంటే 10 మందితో మాట్లాడటం ఎంత అవసరమో అలాగనే 10 పనులు చేసి చూపించడం కూడా అంతే అవసరం. అది మనం వాళ్ళకి పుట్టుకలోనే వచ్చింది కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. కానీ మనము ఎప్పుడు కూడా ఒక ఒంగోలుకి ఎంటర్ అవ్వగానే దాన్ని చూసి సుందరీకరణను బట్టే మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించినప్పుడు మాత్రమే ఏదో కొత్త కార్పొరేషన్ డెవలప్ అవుతుంది. ఇలాగ అయిందంటే మనం ఎందుకంటే అభివృద్ధి చేయడానికి ఎక్కువ పనులు ఉండే కార్పొరేషన్ మనదే, ఒంగోలే. కాబట్టి చాలా వరకు బ్యూటిఫికేషన్ విషయంలోనూ కూడా కొన్ని ప్లేసెస్ కూడా వారు సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మేము స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగనే 15th ఫైనాన్స్ కానివ్వండి, మరి త్వరలో రాబోయే 16th ఫైనాన్స్ ఫండ్స్ కానివ్వండి, అలాగే మన జనరల్ ఫండ్స్లో కానివ్వండి, అలాగే స్పెషల్ ఫండ్స్ కూడా మరి సీఎం గారిని అడిగి తీసుకురావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మన అభివృద్ధిలో చాలా భాగాలు ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. అది కాబట్టి దామచల జనార్దన్ రావు గారు అంటేనే ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కార్యకర్తల సమావేశం పెడుతూ డైలీ కూడా ప్రతి డివిజన్లో మరి నైట్ కూడా మరి 2 గంటలు 3 గంటలు కూడా అవి కూడా వాళ్ళ కోసం మన కోసం మరి పనిచేస్తూ అభివృద్ధి కోసం కానివ్వండి కార్యకర్తలు వారు మాట్లాడే విషయం ఇంకోటి కూడా నేను మర్చిపోయాను. ఏదైనా నేను ఒక పని ఏమైనా అడిగానంటే ఫస్ట్ ఆయన అనేది ఉండండి కార్యకర్తల ముందు సాటిస్ఫై చేయాలి, ఎందుకంటే వాళ్ళని నమ్ముకున్నారు,
వాళ్ళ పని అయిన తర్వాత మళ్ళీ మన పని చూద్దాం, మనం ఎక్కడికి పోతాము, ముందు కార్యకర్తలని మనం సాటిస్ఫై చేయాలి, ఇదే మాటలు అనమాట. అంటే నేనైతే ఇక్కడే వింటున్నానండి ఆ మాట. కార్యకర్తలు ముందు చూడాలని చెప్పడం వేరు, కార్యకర్తల కోసం పనిచేయడం వేరు. కానీ అలా పనిచేసే నాయకుడు ఉండే పరిస్థితుల్లో నేను కూడా మరి వారితో కలిసి నడుచు వారి యొక్క అడుగుజాడలో కూడా నేను నడవాలని సిద్ధపడ్డాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో మరి ముందుకు పోదాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పిఎం గారు ఏదైతే వస్తున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా మరి నడిపించడానికి కంపల్సరీగా మీతో పాటు మేము కూడా ముందు ఉంటామని చెప్పేసి, అలాగే మా యొక్క కార్పొరేటర్స్ కూడా ఎప్పుడు మీతో సహకరించడానికి, మీతో పనిచేయడానికి, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా పాలు పంచుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. అంతే. రేపు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా కేఎస్ఎస్లో కుటుంబ సాధికార సారథులు కంప్లీట్ చేసుకొని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ కమిటీలని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేసుకుంటూ బలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు గారికి మా మండలం నుంచి మీరు చెప్పిన విధంగా ప్రతి గ్రామం నుంచి అమరావతికి వెళ్ళేందుకు అందరము సమాయత్తమై మీరు చెప్పిన విధంగా మా టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా అందరం కలిసి కూర్చొని చర్చించుకొని గురించి, ఎందుకంటే అమరావతి గురించి ఒక 2 మాటలు చెప్పేసి, అమరావతి అనేది మనకు రాజధాని అవ్వటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని కనుక మన ఒంగోలు వాసులం మనందరం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, మనకు అత్యంత నీరుగా దగ్గరలో ఉండి మన రాజధాని మన దగ్గర ఉన్నట్టు మొదటి పాయింట్. ఎందుకంటే వైజాగ్ కనుక క్యాపిటల్ అయితే మన ఎల్లులోకి 2 రోజులు పడుతుంది ఒంగోలు నుంచి. మనం అమరావతి కావటం మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు పూలింగ్ చేసి మళ్ళా ఇంకో 30,000 ఎకరాలు పూలింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండి దాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో, ఎందుకంటే ముఖ్యంగా అమరావతి యొక్క భౌగోళిక స్వరూపం తీసుకుంటే అక్కడ దరిదాపులు 50% గ్రీనరీ ఉంటుంది. అందరూ ఏదో వాటర్ ఉంటుంది అంటారు, కానీ వాటర్ ఓన్లీ 10% వాటర్ బాడీస్ మాత్రమే అమరావతిలో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాని మన క్యాపిటల్ చేసుకోవాలి. ఎందుకంటే మరో సింగపూర్ లాగా దాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ఐకానిక్ సిటీ లాగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సంకల్పించి దాన్ని కార్యరూపంలో పెట్టారు. ఇవాళ ఎంతో ఆనందం. మళ్ళీ దాని పునర్నిర్మాణానికి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు రావటం, దానికి మనందరం కూడా పాల్గొనటం మనందరికీ కూడా మంచి అవకాశం. ఈ అవకాశం కలిగించినటువంటి మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఒకటేసారి నా సలహా ఏంటంటే, ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా డివిజన్ వైజ్గా మీరు నెంబరింగ్ అవన్నీ, ఎందుకంటే మన వాళ్ళకి మొదటి నుంచి అలవాటైన కార్యక్రమం కాబట్టి దాని ప్రకారం వెళ్తుంది. కాకపోతే సభాస్థలికి వెళ్ళే ముందు మనం అమరావతికి బిఫోర్గా ఒక ప్లేస్ని మనం ఎంచుకొని ఈ వెహికల్స్ అన్నీ కూడా మెజారిటీ ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఫాలో వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా ర్యాలీస్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఆ సభాస్థలికి వెళ్ళే దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ విపరీతంగా ఉంటుంది, కంట్రోల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అక్కడ సగానికి సగం మంది ఆగిపోవటం, లోపలికి వెళ్ళలేకపోవటం, బయట ఉండిపోవటం, ఇట్లాంటివి జనరల్గా సహజంగా జరిగేటటువంటి అవాంతరాలు. వాటిని దృష్టిలో ఉంచుకొని మీకు కూడా అన్ని తెలిసినవారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు అమరావతి చేరే లోపల, అంటే సభాస్థల కంటే చాలా ముందుగానే మన నియోజకవర్గం వరకు మనం ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వెహికల్స్ అని కూడా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది అనేది నా సలహా. ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు ప్రజలతో మన్ననలు పొందినటువంటి ఈ ఫ్యామిలీకి ఇంత ఒంగోలు కాకుండా ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల. కాబట్టి అటువంటి మన అతిథి జనార్దన్ రావు గారు, మీరందరూ కూడా మొట్టమొదటిగా మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ అంత పెద్ద మెజార్టీతో గెలిపించిన దానికి మీ అందరికి కూడా పేరున అందరికి కూడా మొట్టమొదటగా
ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరియు మన మేడం సుజాతమ్మ గారికి, మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాజధాని ఏదైతే ఉందో దానిని పునర్నిర్మాణించడం కొరకు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని 2వ తారీఖున పాల్గొనడానికి వస్తున్నారు. కాబట్టి మనమంతా ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు దామచర్లన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మనకి ఇక్కడ ఇచ్చింది 5,000 మంది టార్గెటే. కానీ మహానాడులో మేము కూడా ఇక్కడంతా వచ్చి చూసాము. ఎంతో పెద్ద ఎత్తున నడిపినటువంటి జనార్దన్ అన్న గారికి 5,000 మంది టార్గెట్ పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5,000 టార్గెట్ ఇచ్చారో అంతకన్నా కూడా పెద్ద ఎత్తున మనము అన్న ఆధ్వర్యంలో రాజధాని ముహూర్తం కోసం అక్కడికి పోయి తగు జాగ్రత్తలతో అందరం కూడా కలిసికట్టుగా తగు జాగ్రత్తలతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పార్టీలో కూడా సీనియర్ లీడర్ కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితులేవి ఇబ్బంది కలగవు. కాబట్టి అందరం ఆ రోజు కలిసికట్టుగా మోడీ గారి ఉద్దేశం తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఒక 2-3 ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసింది 24లో ఆయన సీటే కర్నూలు జిల్లాలో. కాకపోతే మళ్ళా ఈక్వేషన్స్లో ఆయనకి బాబు గారు ఇవ్వలేకపోయారు, సీనియర్ నాయకులు. అదేవిధంగా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పార్టీకి సేవలు అందించారు. వాళ్ళని ఈరోజు మన నియోజకవర్గంలోకి రావటం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉండే అందరూ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల వరకు అంటే పొద్దున మధ్యాహ్నం అనుకున్నాం, అంటే లేట్ అయితే మళ్ళీ ఎందుకని చెప్పేసి వాళ్ళు 28 కాబట్టి దగ్గర 2వ తారీఖే మన కార్యక్రమం ఉంది, ఓసారి మన వాళ్ళందరితో కూడా మాట్లాడదామని చెప్పి ఆ టైంలో మధ్యాహ్నం అనుకున్నాం. అందరికీ ఫోన్లు చేసి మెసేజ్ పెట్టమని చెప్పేసి చెప్పాం. దానికి ముఖ్య ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్స్, క్లస్టర్స్, ముఖ్య నాయకులు అందరికి కూడా కబురు చేసాం. తెలవగానే ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి మనం ముందుది గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే ట్రైల్ వేస్తారు, వేసి ఒంగోలులో సైడ్ పెట్టండి, ఒంగోలు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు. మహానాడులోనే మన ఒంగోలు జరగటం మహానాడు తర్వాత నుంచే రాజకీయంగా కూడా ఊపందుకుందనేది మనం చెప్పేది కాదు. ఈరోజు కనపడ్డా కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోలులో జరిగిన యువగలంది ఈ రోజుకి కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు, డీజే అన్న ఒంగోలు అంటే అదిరిచ్చే ఆ రోజు అది అని ఈ రోజుకి కూడా చెప్తానే ఉంటారు. ఆ విధంగా మనం కూడా ఏది చేసుకున్నా కూడా ఒక చిత్తశుద్ధితో మనం పనిచేస్తాం. అదేవిధంగా మనకి రైతులు, మహిళలు వచ్చేటప్పుడు
ఆ రోజు రైతులు, రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతుల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి, మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని జయప్రదం చేసి వాళ్ళందరికీ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు 1,00,000 కోట్లు శంకుస్థాపన చేయబోతున్నారు. 5 సంవత్సరాలు వెనకబడ్డాం. అంతకుముందు చేసిన రాజధాని దానితోటే ఆగిపోయి ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లు అంతా కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా 5,000 మనకు టార్గెట్ ఇచ్చారు. 5,000 మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు, లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారో మండలాల నుంచి, దాన్ని కూడా మీరు అందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి. ఏ బస్సుకి, ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, అదేవిధంగా మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలి అనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏదో వచ్చింది బస్సు ఎక్కామనేది కాదు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఉన్నారా లేరా, మన బస్సులో వాళ్ళు 40 మంది 5 వస్తే 40 మంది మన వాళ్ళు ఎక్కారా లేదా అనేది కూడా మనం భద్రంగా మళ్ళీ మన ఇంటికి చేరే విధంగా దానికి రెస్పాన్సిబుల్గా ఒక పర్సన్ ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి దాన్ని అన్నీ కూడా పేర్లు కూడా అన్నీ రాసుకొని దాని పద్ధతి చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా జయప్రదం చేసుకోవాలి. ఖచ్చితంగా 2వ తారీఖున మన జిల్లా నుంచి, మన ఒంగోలు నుంచి దగ్గర 120 బస్సులు, ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను, 120 బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరందరూ కూడా దాని ప్లాను రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి దానికోసం ఈరోజు ప్రత్యేకించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాన్ని కూడా మనం అందరం ముందుగా చెప్తే అందరూ కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో అదొకటి పెట్టాం. రెండవది ఉండే సమస్యలు. ఎందుకంటే నేను దగ్గర ఇంకో 14 డివిజన్లు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది. మిగతా వాళ్ళందరితో కూడా కాసేపు కూర్చొని 45 నిమిషాలు కూర్చొని వాళ్ళ ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి, మనం ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా మాట్లాడాం. దాన్ని కొన్ని అందరం కూడా కేఎస్ఎస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సభ్యులు నేర్చుకున్నాం. ఆ సభ్యుల చేత కూడా రాబోయే రోజుల్లో మనం ఎవరినైతే పెట్టుకున్నామో వాళ్ళ చేత పని చేయించుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు కూడా డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఈ కేఎస్ఎస్లో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనం నాయకులుగా ఉండాలి అంటే మనకుండే పరిస్థితుల్లో, ప్లేస్లో గౌరవం ఉండాలి. మనం ప్రజల్లో గౌరవం తెచ్చుకోకపోతే నాయకులుగా మనం చెప్పుకుంటామని చెప్తే ప్రజలు మన నాయకుడిగా అనరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా నేను నాయకుడిని, నాకు అది కావాలి ఇది కావాలి అంటే నాయకత్వం అనేది రాదు. మనం ప్రజల్లో నుంచి ప్రజలందరూ కూడా కోరుకోవాలి, ఇతనైతే బాగుంటుంది అనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి వచ్చినప్పుడే వాళ్ళు నాయకులు అవుతారు. ఆ విధంగా నాయకత్వంగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు ఎవరు ప్రజలు రారు. నాకు మీటింగ్ జరిగిన మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, వాళ్ళు మన దగ్గరికి అప్పుడు ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయినా గవర్నమెంట్ వాది కాదు కదా అని చెప్పి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ప్రజలకి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో వాళ్ళకి కుటుంబ సంవత్సరం అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా సమస్యలు ఉంటాయి. వాళ్ళు తిరిగి ఇబ్బందులు పడి ఉంటారు. కానీ దాన్ని ఇబ్బందులు ఉండేటప్పుడే, మన ప్రభుత్వం ఉండేటప్పుడే మనం ఎవరైతే ఆ లోకల్గా ఉండే నాయకులు తలుపు కట్టి మీకు ఏంటమ్మా పరిస్థితులు ఎలా ఉన్నారమ్మని పలకరిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన పనులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు పోయాం, తలుపు తట్టాం, మీకేం కావాలి, 5 ఓట్లు ఉన్నాయా, మీకు ఇదిగో ఇంత అని చెప్పేసి మాట్లాడుకోవటం కాదు. మనం ఎప్పుడు రాజకీయాల్లో ఉండి 10 మందికి మనం సర్వీస్ చేసినప్పుడే మిమ్మల్ని కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్య నాయకులుగా ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా.
మనం కూడా సర్వీస్ చేసే పద్ధతిలో ఎవరైతే 30 మందికి 30 ఓటర్లకు ఒకరిని పెట్టామో అదేవిధంగా వాళ్ళని అంతా కూడా కలిసి మళ్ళా డివిజన్లోకి బూత్లోకి వచ్చాక ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మందిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ప్రజల్లో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని సార్ట్అవుట్ చేసిన రోజు ఆ డివిజన్ కూడా బాగుంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రోడ్లు కాలువలు ఇవన్నీ ఏం చేయాలో పరిస్థితులను బట్టి అవన్నీ కూడా మనం ప్రయారిటీ పెడుతున్నాం. ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చిన అధికారంకి వచ్చిన 3-4 నెలలకే ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ఏ డివిజన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, కాలువలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, కలవట్లు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, మనకు అక్కడ వేరే పరిస్థితులు ఏంటి అనేది కూడా మొత్తం రికార్డు నా దగ్గర ఉంది. ఈరోజు ఒంగోలు నియోజకవర్గాన్ని 180 కోట్లు కావాలి. ఎందుకంటే ఎక్స్పాండ్ అయిపోయింది, టౌన్ అంతా కూడా దూరంగా పోయారు, అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి, కొన్ని దగ్గర ఇంకా వాటర్ పైప్ లైన్లు లేవు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ రికార్డులు కూడా తెప్పించుకున్నాను. నా దగ్గర ఏ డివిజన్కి 2 కోట్లు కావాలా, 3 కోట్లు కావాలా, లేకపోతే 50 లక్షలతో ఈ డివిజన్ పూర్తవుతుందా, అన్నీ కూడా రికార్డులు అవి తెచ్చాను. దాని ప్రకారంగా ఏం చేయాలనేది మనం తప్పకుండా దాన్ని ఒక్కోటి ప్రయారిటీ బేస్ మీద మనకు ఉండే పరిస్థితులు అక్కడేమో గవర్నమెంట్లో రూపాయి డబ్బు లేదు, అన్నీ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన బడ్జెట్లో కొంత రిలీజ్ చేశారు, వచ్చినట్టుగా మనకి ఎక్కడ వసతులు ఉంటాయో దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి డెవలప్మెంట్ మనకి రోడ్లు ఇవన్నీ ఒక పక్కన అయితే ప్రజల్లో కూడా సమస్యలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్స్ నెక్స్ట్ మంత్ జూలై నుంచి పెన్షన్స్ 100% ఇస్తారు. మన స్టేట్లో 1,00,000 పెన్షన్లు ఈరోజు అలాట్ చేశారు. 1,00,000 పెన్షన్లో ఈరోజు అర్హులు ఉండి కావాలని పార్టీ మంది కాదురా అని చెప్పేసి కావాలని కొంతమంది తీసేసినవి ఉన్నాయి. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్, బూత్ ప్రెసిడెంట్ ఎవరికి పెన్షన్ రాలేదు ఏంది అనేది కూడా దాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాకపోతే ఆ డేటా కూడా నా దగ్గర నేను తెప్పించుకున్నాను. ఇంటింటికి సచివాలయం వాళ్ళని పంపించాను. ఇంటింట్లో సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, సొంత బాడిగింట్లో ఉంటున్నారా లేదా, ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. కానీ మనం పలకరించి అధికారులు పోయారు, పలకరించారు, వాళ్ళు రాసుకొని వచ్చారు, నాకు రిపోర్ట్ ఇచ్చారు. కానీ మనం కూడా అదే పద్ధతిలో ఆ ఇళ్లలో ఏముందో నోట్ చేసుకోవటం, ఆ 10 ఇళ్ళే కాబట్టి 10 నిమిషాలు కూడా పట్టదు. ఆ బూత్ ప్రెసిడెంట్ ఒకరోజు కూర్చొని అటు చేసుకుంటా పోయారు అంటే 10 మంది కలిస్తే ఈజీ అవుతుంది. అదే ఒక్కడే డివిజన్ బూత్ ప్రెసిడెంట్ పోయి తిరగాలి అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళా 10 మంది కలిసి చేసుకోగలిగారు అంటే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకున్నామంటే నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అవన్నీ చూడండి, అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని అన్నీ వెళ్దాం. ఈరోజు ఇంకా ఆల్రెడీ కొన్ని ఫండ్స్ పెట్టాం, ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. రోడ్లన్నీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం, రోడ్లు వెడల్పు చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని దగ్గర మేజర్గా ఉండే డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా వర్షం పడితే ఎక్కడైతే ఇబ్బందులు వస్తాయో దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. అది పూర్తి అయిపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వస్తే ప్రతి రోడ్డు కూడా అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పగలగొట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేస్తారు. అదేవిధంగా ఇంకా అమృత 2ది ఏదైతే పాత గవర్నమెంట్లో శాంక్షన్ అయిందో అది మొత్తం కూడా స్టేట్ వైడ్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అదివరకు 35% ఉంటే దాన్ని 50% చేసి ఈరోజు దాన్ని మళ్ళా కొంత రివైజ్ చేసి దాన్ని శాంక్షన్ చేశారు. ఈ 10 రోజుల్లో ఈ నెల లోపల అది కూడా టెండర్కి పిలుస్తున్నారు. అది టెండర్కి పిలిస్తే మొత్తం ఓవరాల్గా ఉండే పైప్ లైన్లు, ఇదివరకు డ్రింకింగ్ వాటర్ ఉండే పైప్ లైన్లు అన్నీ కూడా మార్చేస్తారు. మళ్ళీ అన్ని రోడ్లు కూడా తవ్వుతారు. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ ఈ పైప్ లైన్ని మార్చడం, ఓవరే ట్యాంకులు కట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అది కానీ పూర్తి అయిపోతే మనం ప్రతిరోజు మంచినీళ్ళు అనేది సమస్య లేకుండా ఈరోజు మంచినీళ్ళు పూర్తిగా ఇచ్చే విధంగా పర్మనెంట్ సొల్యూషన్గా దాన్ని కూడా పూర్తవుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే సమస్య కొన్ని దగ్గర కూడా మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. ఈరోజు గుళ్ళకమ్మ నుంచి వచ్చాక గ్రీనిష్ వాటర్ వస్తూ ఉంది, అక్కడక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా 2-3 సార్లు చెప్పున్నాను, నేను కమిషనర్ కూడా చెప్పాం. దాన్ని ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉందండి, ఇందాక మన వాళ్ళు కూడా ఇందాక వచ్చి చెప్తున్నారు, ఇందాక వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. దాన్ని మ్యాక్సిమం మనకి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 10 కల్లా క్లోజ్ అవ్వాలని కూడా చెప్పి
ఇవన్నీ కొంచెం స్ట్రీమ్లైన్ అయ్యాకి కొంచెం టైం పట్టచ్చు. ఖచ్చితంగా దాన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి పూర్తిగా దాన్ని తెచ్చే టైంకి తెచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్ అనేది మీ అందరికి కూడా తెలుసు. ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే ఏదైనా కూడా ఒక రోడ్డు కానీ ఇంకోటి కానీ పనులు జరుగుతాయి. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అవి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అపోజిషన్లో మళ్ళీ ఉండదు. ఆ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ పార్టీలో వచ్చినప్పుడే తెలుగుదేశం ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం అంటే అభివృద్ధి అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే మనం కూడా బాధ్యతగా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరమే గవర్నమెంట్ వచ్చేసింది లేని చెప్పేసి గమ్ముగా ఉంటే ప్రజల్లో రేపు మళ్ళీ పలసన అవుతారు. అదేవిధంగా పలసన అయినప్పుడు రేపు మళ్ళీ మీకు వచ్చినప్పుడు మనం ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో ప్రజలకి మనం జవాబుదారు అవ్వకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చి పలకరించారు, ఇదిగో ఈ పని ఉందంటే కాలువలు తీయలేదనో లేకపోతే ఇంకోటో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వచ్చి పలకరించి చేశారు, ఈరోజు డివిజన్ ఎలా ఉంది అనేది మీకు ఒక పేరు, మీకు ఒక విలువ ఉండాలనేదే నా ఉద్దేశం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాం. ప్రతి డివిజన్ 4 రోజులు 5 రోజులు కేటాయించి సపరేట్ టీంను పెట్టి మొత్తం కూడా క్లీనింగ్ చేయించాం. డ్రైన్స్ క్లీన్ చేయించాం, జంగిల్ క్లీనింగ్స్ క్లీన్ చేయించాం. పోల్స్కి ఏమైనా లైటింగ్ లేకపోతే చాలా బల్బులు పోయి ఉంటే బల్బులు వేయించాం. ఇవన్నీ కూడా చేసాం. దాన్నే మనం సైక్లింగ్ చేయమని చెప్పాం. ప్రతి 5 డివిజన్కి ఒక డిఈ ఉంటే ఆ డిఈని మళ్ళీ సైక్లింగ్ చేయమన్నాం. ప్రతి 6 నెలలకి మళ్ళీ అదే డివిజన్కి వెళ్ళటం, మళ్ళీ 5 రోజులు మళ్ళీ క్లీనింగ్ మొదలు పెట్టేసి డివిజన్ అంతా కూడా క్లీన్ చేసే పద్ధతిలో చేయమని కూడా చెప్పాం. అదేవరకు కాలువ తీసినోడే లేడు, మందు కొట్టినోడే లేడు. ఈరోజు అవన్నీ కూడా చిన్నగా చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కొంతమంది పనిచేసే వాళ్ళు కూడా మద్దకిచ్చున్నారు. తిరిగే కొంది చేసే కొంది ఆ డివిజన్లో చేసేటప్పుడు మన వాళ్ళు కూడా దగ్గరుండి పని చేయించినప్పుడు వాళ్ళకి ఆ భయం, వీళ్ళు పట్టించుకుంటున్నారు అని ఆ భయం కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 9 నెలలు అయిపోయి 10వ నెలలో అధికారం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. దీనికి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పా, కార్యకర్తలని నేనేం చేయాలో నేను చేస్తాను. పోయినసారి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అది ఖచ్చితంగా చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పోయినసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలామందికి కూడా కొంతమందికి ఏది అవకాశాలు ఉన్నాయో దాంట్లో పెట్టాం. అది ఇంకా మనం పబ్లిక్లో మాట్లాడేది కాదు. ఎవరికి ఏం చేయాలో కొంతమందికి కూడా చేసాం. ఇంకా ఉండారు, 1% వరకే అయ్యింది. ఎందుకంటే ఉండే టైంలో మనకు ఉండే వసతుల్లో ఇబ్బందుల్లో కొన్ని చేసాం. ఇంకొక ట్రిప్ లోపల మిగతాయి కూడా పూర్తి అయిపోయినప్పుడు ముందు ఒక పార్ట్ వరకు దాదాపు మెయిన్ వరకు అవే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారో, పార్టీకి ఆ డివిజన్లో కష్టపడ్డారో వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. అది 100% దాన్ని చేయాలనే ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంట్లో పార్టీకి ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇల్లు లేదా, సైట్ లేదా, ఏది లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా నేను స్ట్రీమ్లైన్ చేస్తున్నా. నేను ఏం పని చేశానో ఇదివరకులా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకుంటున్నాను. పలానా మనిషి నన్ను అడిగారు, నన్ను ఇది పని చేశాను, దానికి ఏం చేశానో కూడా నా దగ్గర రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాను. ఆ పద్ధతిలోనే మేము వెళ్తున్నా. ఆ పద్ధతిలోనే 100% ఎవరికైతే చేసామో అందరికి కూడా తప్పకుండా పనిచేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరు కూడా ఇంకా అవ్వలేదు ఏడా బొంకుల దగ్గర ఇంకోళ్ళ దగ్గర కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు ఏందనేది, ఆడ పరిస్థితి ఏందనేది ఆయనకి తెలుస్తుంది. ఈరోజు రాత్రింబగులు చేసేదానికి రూపాయి డబ్బు లేకుండా, రూపాయి పని లేకుండా సర్వనాశనం చేసి వెళ్ళిపోతే మళ్ళా కూర్చొని దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని మళ్ళా ఒక ఇల్లు పడేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఫౌండేషన్ కట్టుకొని రావటం ఎంతో కష్టం. ఉండే ఇళ్ళు దోచుకొని లోపల బయటేసి లోపల ఉండటం అది వేరే. కాబట్టి పూర్తిగా కూల్చేసిన దాన్ని మళ్ళా నిర్మించుకుంటా రావటం అనేది ఎంత కష్టం అనేది మనందరికి కూడా తెలిసిన విషయం. ఆ విధంగా ఆయన చేసుకొని వస్తున్నారు. ఈరోజు ఆయన్నే అంటున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇంతవరకు ఏం పట్టించుకోలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఎందుకంటే మనం కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నారు మనం అంతా. ఎందుకంటే 14-18లో నన్ను అడిగిన వాళ్ళు లేరు చాలామంది. ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి, సార్ నాకేంటి
నాకేం చేస్తారు, లేకపోతే నాకు ఆ ఇబ్బంది ఉంది అనే పరిస్థితులకు వచ్చేసారు. ఎందుకంటే సరే ఇంక మనం కూడా ఏంటంటే లాస్ట్ టైము వాళ్ళు చేసిన ఇబ్బందులు మనం చూసాం, వాళ్ళు చేసిన ప్రవర్తనలు మనం చూసాం, దానివల్ల ఎన్ని కుటుంబాలు నలిగిపోయినా నేను చూసాం, దానివల్ల జైలుకి పోయిన వాళ్ళు చూసాం. ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒక్క మాట మాట్లాడట్లా. ఏదైనా కూడా మన వాళ్ళు ఇబ్బంది పడ్డవాడికి ఏదో ఒకటి చేయాలి. కొంతమందికి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సింది గౌరవం కావాలి, ఏదో పదవి కావాలి. కొంతమందికి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో విధంగా ఫైనాన్షియల్గా కొంత సెటిల్మెంట్ కావాలి. అదేవిధంగా కొంతమందికి ఇంకోటి ఏదైనా పిల్లలు చదువుకొని ఉంటారు, వాళ్ళకు ఒక ఉద్యోగం కావాలి. ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దాన్ని నేను నోట్ చేసుకుంటున్నా. దాని పద్ధతి ప్రకారంగా నేను చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఇంకోసారి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డెవలప్మెంట్ అనేది మీకు చేసేది అనేది మీరు పక్కన పెట్టండి. మీరు కూడా ఉండేటప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు కొన్ని డివిజన్స్లో మనం కూడా ఏం చేయాలి, మన డివిజన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం అక్కడ ఉండే లోకల్గా ఉండే సమస్యలు ఏంటి అనే దాని మీద మీరు గ్రూపులు కట్టుకోకుండా తగాదాలు పెట్టుకోకుండా దీంట్లో ఎవరిది ఏం కాదు. ఇలా మేముంటాం లేకపోతే రేపు ఇంకోటి వస్తాడు, ఇది ఎవరికి శాస్త్రం కాదు. కాబట్టి మీరు గ్రూపులు పెట్టుకోకుండా నేనే పెద్ద, ఈ డివిజన్లో నాకు తెలియకుండా ఇంకోటి జరగటానికి లేదు, అలాంటి వాదనలు పెట్టుకోకండి. యూనిటీగా కలిసి బూత్ వాళ్ళతోటి నేను కొన్నేమో మారబోతున్నాం, కొన్నేమో ఎవరైతే కష్టపడ్డారో డివిజను వాళ్ళని కొంతమందిని పెడుతున్నాం, కొంతమంది ఎక్కడన్నా వీక్గా ఉండే వాళ్ళని కొన్ని మారుస్తూ ఉన్నాం, వాళ్ళకి మాట్లాడి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని చక్కగా కలిసి మనం చేసే వ్యాపారం ఏందో, మన సొంత పనులు ఏముంటాయో అవి చేసుకుంటా 1 గంట దీనికి కేటాయిస్తే ఏమి ఉండదు. నెలకి వారానికి 1 గంట చేసుకుంటే మీ చేతిలో ఉంటుంది. ఆ బూత్ మీ దగ్గర ఉంటుంది, డివిజన్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోయి రోడ్డు మీద నిలబడితే ఆ 10 మంది పోయే వాళ్ళు కూడా బాగున్నావా అంటారు. నువ్వు పని చేయకుండా ఎలక్షన్ అప్పుడు కనపడి రేపు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ కనపడ్డావు అనుకో, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు ఇడు అని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కళ్ళతో చూసినాయి. ఇవన్నీ కూడా మనం ఒక నాయకత్వంగా మనకు కావాల్సిందేమో పదవి కావాలి, ఇంట్లో కూర్చుంటానంటే అవ్వదు. ఆ పని చేసే వాళ్ళని మేము గౌరవిస్తాం, కానీ మీరు పనిచేసే వాళ్ళు ప్రజలను కూడా గౌరవించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా ఏమేం చేసామో ఏం చేస్తున్నామో 1 ఇయర్ పేద మరియు మధ్యతరగతి ప్రజలు